అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న క్షణం నుంచి ప్రపంచానికి నిద్రలేని రాత్రులు మిగులుస్తున్నారు ట్రంప్. అక్రమ వలసలని ఒకసారి, ఆంక్షలని మరోసారి, ఇంకేదో అని ఇంకోసారి దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. అక్రమ వలసలపై మొదటి నుంచి గుర్రుగా ఉన్న ఆయన ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైగ్రేషన్ విధానంలో కఠిన మార్పులకు సిద్ధమయ్యారు. అసలు ట్రంప్ తీసుకున్న డెసిషన్ ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ట్రంప్ అనౌన్స్ చేసిన రివర్స్ మైగ్రేషన్ పాలసీ ఏంటి? ప్రపంచ దేశాలకు మళ్లీ షాక్ ఇచ్చిన ట్రంప్ వలస విధానంలో కఠిన మార్పులు. థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలు బంద్. ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? ట్రంప్ నిర్ణయంతో ఇప్పుడేం జరగబోతోంది? అక్రమ వలసదారుల ఆట కట్టిస్తా, ఫ్లైట్లేసి మరీ పంపించేస్తా. ఇది ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే చెప్పిన మాట. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచి దాన్ని నిజం చేసేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటిదిప్పుడు వలస విధానంలో ఆయన కఠిన మార్పులను ప్రకటించారు. దేశీయ వ్యవస్థలను పునర్నిర్మించడం, అనధికార వలసలను అరికట్టడం, విదేశీయులపై నిఘాను కఠినతరం చేయడం లాంటి లక్ష్యాలలో భాగంగా ఈ నిర్ణయాలను తీసుకున్నారు. మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా ఆపేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అమెరికా పౌరులందరికీ థ్యాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్ ఓ సుదీర్ఘ ట్వీట్ చేశారు. మూడో ప్రపంచ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపేస్తానని, అమెరికా పూర్తిగా కోలుకోవడానికి ఇది ఎమర్జెన్సీ అంటున్నారు. బైడెన్ జారీ చేసిన మిలియన్ల కొద్దీ అక్రమ అనుమతులను రద్దు చేస్తామని ప్రకటించారు. అమెరికా సాంకేతికంగా దూసుకెళ్తున్న ఇమిగ్రేషన్ విధానం ఆ ప్రయోజనాలను, చాలా మంది జీవన పరిస్థితులను దెబ్బతీస్తోందని ట్రంప్ అంటున్నారు. దీంతో అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు వీలుగా థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపేస్తున్నానని ప్రకటించారు. బైడెన్ ఆటోపెన్తో సంతకం చేసిన లక్షల మంది అక్రమ అడ్మిషన్లను రద్దు చేయనున్నామని, అమెరికాకు ఆస్తి కాని వారిని, అమెరికాను ప్రేమించని వ్యక్తులను పంపించేస్తామని ప్రకటించారు. అమెరికాయేతర పౌరులందరికీ ఫెడరల్ ప్రయోజనాలు, సబ్సిడీలను నిలిపేస్తామని, దేశ ప్రశాంతతకు భంగం కలిగించే, భద్రతకు ముప్పుగా మారేవారిని బహిష్కరిస్తామన్నారు. రివర్స్ మైగ్రేషన్ పాలసీతోనే ఈ లక్ష్యాలను సాధించగలమని చెప్పారు. వైట్ హౌస్ కు 2 బ్లాక్ల దూరంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో నేషనల్ గార్డ్ కు చెందిన ఓ సభ్యురాలు చనిపోగా మరొకరు గాయపడ్డారు. నిందితుణ్ణి అఫ్ఘాన్ కు చెందిన రెహమానుల్లా లఖన్వాల్ గా గుర్తించారు. సిఐఏ మద్దతు ఉన్న అఫ్ఘాన్ ప్రత్యేక సైనిక విభాగంలో అతడు కొన్నాళ్లు పనిచేసి అమెరికాకు వలస వచ్చినట్టు తెలిసింది. దీంతో వలసలపై ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ కార్డు ఉన్న ఒక వలసదారు $30,000 సంపాదిస్తుంటే అతని కుటుంబానికి సంవత్సరానికి సుమారు $50,000 విలువ చేసే ప్రయోజనాలు లభిస్తున్నాయని ట్రంప్ తెలిపారు. శరణార్థుల భారం అమెరికాలో సామాజిక అస్తవ్యస్తతకు ప్రధాన కారణమని, సెకండ్ వరల్డ్ వార్ తరువాత ఇలాంటి పరిస్థితి లేదని ట్రంప్ అంటున్నారు. అధిక నేరాలు, పట్టణ జనాభాలో క్షీణత, దిగజారిన పాఠశాలలు, ఆస్పత్రుల్లో రద్దీ, ఇళ్ల కొరత, భారీ లోటు బడ్జెట్ లాంటివి దీనికి నిదర్శనమని చెప్పారు. ఒకప్పుడు గొప్ప రాష్ట్రంగా వెలుగొందిన మిన్నెసోటాను సోమాలియా నుంచి వచ్చిన లక్షలాది శరణార్థులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారని, ఆ ముఠాలు వీధుల్లో తిరుగుతూ ఇక్కడి వారిని ఎరగా చూస్తున్నారని, మిన్నెసోటా జనాలు ఇళ్లలో భయంతో జీవిస్తున్నారని ఫైర్ అయ్యారు. నాన్ అమెరికన్ సిటిజన్స్ కు ఇప్పటి వరకు అందుతున్న ప్రయోజనాలు, సబ్సిడీలను రద్దు చేస్తానని, శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే వలసదారుల పౌరసత్వాన్ని రద్దు చేసి, ప్రజాభారంగా మారిన, భద్రతకు ప్రమాదకరంగా ఉన్న, పాశ్చాత్య నాగరికతకు సరిపోని ఏ విదేశీయుణ్ణైనా బహిష్కరిస్తానని ట్రంప్ ప్రకటించారు. అలాంటి వారికి అమెరికాలో నివసించే అధికారం లేదని తేల్చి చెప్పారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, ఓషియానియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న తక్కువ, మధ్య ఆదాయ అభివృద్ధి చెందుతున్న దేశాలను మూడో ప్రపంచ దేశాలుగా పిలుస్తారు. దక్షిణ సుడాన్, సోమాలియా, నైగర్, బుర్కినా ఫాసో, బురుండి, ఆఫ్ఘనిస్తాన్, మడగాస్కర్, ఇథియోపియా, లైబీరియా, పాకిస్తాన్, సిరియా, ఉగాండా ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా దేశాల శరణార్థుల భారాన్ని అమెరికన్లు మోస్తున్నారని, అది సామాజిక అసాధారణత్వానికి ప్రధాన కారణమని ట్రంప్ వాదన. ఇక ఇప్పటికే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను సమీక్షించాలని ట్రంప్ ఆదేశించారు. దీంతో ఆఫ్ఘాన్తో సహా 19 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను అధికారులు రివ్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది. యుఎస్ కు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై
గతంలో నిషేధం విధిస్తూ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అందులో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సొమాలియా, సూడాన్ దేశాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 7 దేశాల ప్రయాణికులపైన పాక్షికంగా నిషేధం విధించారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ పరిపాలన సమయంలో ఆయా దేశాల నుంచి వచ్చిన వారిపై ఇప్పుడు ట్రంప్ పరిపాలన సిబ్బంది సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తోంది. వలస విధానంలో కఠిన మార్పులకు సిద్ధమవుతున్నామన్న ట్రంప్ ప్రకటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. ఇక అటు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు పిలిచి అరెస్టు చేస్తున్నారన్న ప్రచారం మరిన్ని టెన్షన్స్ పెంచుతోంది. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ట్రంప్ నిర్ణయంతో భారత్పై కూడా ప్రభావం పడడం ఖాయమా? ట్రంప్ పదే పదే చెప్తున్న థర్డ్ వరల్డ్ దేశాలు ఏంటి? ఎందుకు వాటికి ఆ పేరు? ఈ లిస్టులో భారత్ ఉందా? ట్రంప్ అంటున్న థర్డ్ వరల్డ్ దేశాలేంటి? వాటికి థర్డ్ వరల్డ్ దేశాలని ఎందుకు పేరు? ఆ దేశ జనాలపై తీసుకోబోయే చర్యలేంటి? గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు పిలిచి అరెస్ట్ ఎందుకు? ట్రంప్ నిర్ణయంతో భారత్పై ఎఫెక్ట్ పడుతుందా? థర్డ్ వరల్డ్ దేశాల జాబితాలో ఇండియా ఉందా? థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వలసలను పూర్తిగా నిషేధిస్తామన్న ట్రంప్ ప్రకటన తరువాత అసలు ఆ దేశాలేంటి అనే చర్చ జరుగుతోంది. అయితే దీని వెనక పెద్ద చరిత్ర ఉంది. అమెరికా, సోవియట్ రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న టైంలో మొదటి, రెండో, మూడో ప్రపంచ దేశాలు అనే భావన వచ్చింది. అమెరికా పక్షాన ఉన్న పాశ్చాత్య కూటమి, సోవియట్ పక్షాన ఉన్న కమ్యూనిస్టు కూటమితో పాటు తటస్థంగా ఉన్న దేశాలు సహా మిగిలిన వాటిని మూడో ప్రపంచ దేశాలుగా విడిపోయింది. మొదటి ప్రపంచం అంటే అమెరికా, నాటో మిత్ర దేశాలు. రెండో ప్రపంచం అంటే సోవియట్ యూనియన్, కమ్యూనిస్టు దేశాలు. మూడో ప్రపంచ దేశాలు అంటే ఏ కేటగిరీ కిందకు రాని ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు. థర్డ్ వరల్డ్ దేశాల్లో ఎక్కువగా పేదలు, బ్రిటన్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందినవి ఉండేవి. ప్రస్తుతం థర్డ్ వరల్డ్ దేశాలు అంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్నవి. ఐక్యరాజ్య సమితి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ జాబితాలో 44 దేశాలు ఉన్నాయి. వీటిలో ఆఫ్రికా నుంచి 32, ఆసియా నుంచి 8, హైతీ, పసిఫిక్ ద్వీపాలు ఉన్నాయి. అయితే ట్రంప్ ఏ దేశాలను ఉద్దేశించి థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే పదాన్ని వాడారన్న దానిపై క్లారిటీ లేదు. ట్రంప్ ప్రకటన ఆఫ్ఘాన్ నిందితుడి దాడి తరువాత వచ్చింది. ట్రంప్ పదే పదే చెబుతున్న థర్డ్ వరల్డ్ దేశాల జాబితాలో అంగోలా, ఇథియోపియా, మాల్వీ, రవాండా, యుగాండా, జాంబియా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, యెమెన్, హైతీ, కిరిబాటి, సొలొమాన్ ఐలాండ్స్, తువాలు లాంటివి ఉండొచ్చు. ఇక ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాడ్, కాంగో బ్రాజావిల్లే, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, బురుండి, క్యూబా, లావోస్, సియర్రా లియోన్, టోగో, తుర్కమెనిస్తాన్, వెనెజువెలాలపై అమెరికా ట్రావెల్ బ్యాన్ కూడా విధించింది. థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలపై నిషేధమని ట్రంప్ నుంచి ప్రకటన రాగానే భారతీయుల్లో కొంత ఆందోళన కనిపించింది. ఈ నిబంధనలతో భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదు అనే చర్చ జరుగుతోంది. ఈ క్రాక్ డౌన్ కేవలం 19 హై రిస్క్ దేశాలకే పరిమితమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి కోల్డ్ వార్ టైంలో నాన్ అలైన్డ్ గా థర్డ్ వరల్డ్ దేశాల జాబితాలో భారత్ నిలిచింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కొన్నాళ్ల కిందట జీడీపీలో జపాన్ను అధిగమించి 4వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీగా ఉంది. లో ఇన్కమ్ కేటగిరీలో లేదు. దీంతో ట్రంప్ నిర్ణయం ప్రభావం భారత్పై దాదాపు లేనట్లే అనేది మరికొందరి ఒపీనియన్. దురదృష్టం కొద్దీ ట్రంప్ హిట్ లిస్ట్ లో ఇండియా ఉంటే కోటి కలలతో అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయుల ఆశలతో పాటు ఇప్పటికే అక్కడ స్థిరపడిన పనిచేస్తున్న ఇండియన్స్ పై కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఆయన తీసుకున్న థర్డ్ వరల్డ్ కంట్రీస్ కి డెఫినేషన్స్ అనేవి మాత్రం ఇవ్వలేదు. ఏ కంట్రీస్ ని మేము ఇందులో చేర్చబోతున్నాము అనేది మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పాలసీ మేకింగ్ చేసి ఆ పాలసీని బట్టి అందులో ఇండియా ఉంటుందా లేదా అనే స్పష్టత కూడా మనకి ఇంకా రావాల్సి ఉంది. వన్స్ ఒకసారి మనకు ఆ స్పష్టత వచ్చిన తర్వాత
మనకు దాని మీద ఏదైనా మనం వివరాలు మనం అడిషనల్గా మనం అందించవచ్చు. కానీ ఈ ఎఫెక్ట్తో మాత్రం భారతీయ విద్యార్థులకి ప్లస్ అక్కడ చదువుతున్నటువంటి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క యువతకి కూడా ఇది దెబ్బనే చెప్పాలి. ఆయన వరుసగా దెబ్బ మీద దెబ్బలాగా ప్రతి ఒక్క పాలసీని చేంజ్ చేస్తూనే ఉన్నాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇమిగ్రేషన్ రూల్స్ మారతాయని ఊహించినా ఈ ఘటనతో అది మరింత వేగవంతమైంది. అమెరికన్ల భద్రత విషయంలో రాజీ పడేది లేదని ఈ చర్య ద్వారా వైట్ హౌస్ గట్టి సంకేతాలు పంపింది. ఇకటు వీసాదారులను గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలు అని పిలిచి అమెరికా అధికారులు అరెస్టు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శాండియాగోలోని యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఆఫీస్లో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ వ్యక్తితో పాటు వారి అమెరికన్ భాగస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇలా ఓవరాల్ గా భద్రత విషయంలో అసలు తగ్గేదలే అన్నట్లుగా అమెరికా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది హాట్ టాపిక్ గా మారింది.